ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చదివిన తూతులు చాలు కానీ వాళ్ళ చేత పీపీ ఎనిమిది పుష్టి కట్టించే పప్పును తినేయొచ్చు. గాడ్రేజ్ బీరోలో భద్రంగా దాచుకో. ఏంటిది? నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోక్లేంటి? యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా? ఏ అర్థం కాలేదా? నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోలు చెప్పుతో కొడతా అన్నా. ఆగు బాబా, ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి, ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి? పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నాం. ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ఫ్యాంట్లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది. దాంట్లో నేను పాస్ అయ్యాను. నాకు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళాం అక్కర్లేదు. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్లే పెళ్ళం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో, బొట్టు పైకి అరడుగు పీలికలు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను. కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది. కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది. అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు. తాళి కట్టకుండా మండపం నుంచి బయటకు వెళ్దామని. నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు. సాంబశివరావు, డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపుకు బాధ్యులు ఎవరు? ఇత్తనం నాడితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా? ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు గాని నా మగతను తప్పు కాదు. సాంబయ్య, నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? రారా పోరా, నువ్వు అంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటే సంబంధం? ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప. అగ్రిమెంట్ ప్రకారం మనం 6 నెలల పాటు డేటింగ్ చేయాలి. ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. నేను నీకు నచ్చాను, కడుపు చేయించుకున్నావు. నువ్వు నాకు నచ్చలేదు, విడిపోతున్నావు. ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క, నాకే ఊడిది తొక్క. నా గోతికి చెమట పడ్డావు తప్ప. నాన్న, సీన్ అర్థమైంది? అర్థమైంది. అయితే టాటా చెప్పొచ్చాయి. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. ఆల్ ద బెస్ట్, బై బై, సీ యూ. డేటింగ్ అని చీర చింపేసాడేటి. ఒళ్ళు కొవ్వెక్కిన ఎవరు కాకపోతే డేటింగ్ కాపురం ఏంటే? దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే. దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కానీ మా నోడు నోట్లో అరటిపండు ఎట్టి అమ్మని చేసేసాడు. పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే. అన్యాయమా? ఆకులు కట్ట. పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా? నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని. నేను చెప్తే ఎవరైనా వింటే కదా. డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు. మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు. మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నావు, దాన్నేం చేస్తావు? మేము ఈ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమీ అనరు. నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు. మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు.
కంగ్రాట్స్. ఎందుకు? మీకు ఇంకా 46 రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు. ప్రసవం డేట్ చెప్పి కాదు, పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్. ఆడపిండాన్ని చంపుకుంటున్నారు, మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా? నీకింకా పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా? ఈ ఇడియట్ కి తల్లిని కాకూడదని. ఇప్పుడు కష్టం అమ్మా. చస్తే చావునివ్వండి. మీకు తెలుసా, వీడు చస్తేనే నాకు హ్యాపీ. కష్టం బిడ్డ కాదు నీకు. 4 నెలల లోపు అయితేనే అపర్షణ సాధ్యం. నీకిప్పుడు 8వ నెల. ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం. ఈ వెదో పట్టని నేను మొయ్యలేను. ఓపెన్ చేసి బయటపడేయండి. వీడి కోసం నొప్పులు పడ్డం కూడా వేస్ట్. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చేసేదేమీ లేదు. ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే. కావాలంటే 2 నెలలు ఓపిక పట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తతిచ్చేయండి. అంత శ్రమ నేను తీసుకోలేను. కనగానే ఏ చెత్త కుప్పలోనో పడేస్తాను. చూస్లెస్ ఫెలోని. కడుపులో బిడ్డని చంపలేని స్టేజిలో మీ వైద్య శాస్త్రం ఉన్నందుకు ఐ పిటీ యు. డాక్టర్, ఒక ఆడపిల్లకు అక్రమంగా కడుపు చేసిన సాంబశివరావు అమలు చేసి ఎలుకొని సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు, ఓ అమ్మాయిని అక్రమంగా ఇలా అమ్మని చేసి వదిలేస్తే ఆంధ్ర మహిళ ఊరుకుంటుంది అనుకున్నావా? చెయ్యెత్తి చేకొడుతుంది. నిన్ను చొక్కా పట్టుకుని బయటికి ఏడుస్తుంది. దానికి కడుపు వస్తే మీరు నొప్పులు పడుతున్నారేంటి? ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి, పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వే కాబట్టి, ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి. దోచుకున్నానా? శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాల పెట్టిలో పెట్టుకుని అందరికీ చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి? ఓయ్, తెలివితేటలుగా మాట్లాడకు. ఒక ఆడదాన్ని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఎందుకు ఊరుకుంటారు? పురుడు పోస్తారు. కాదు, న్యాయం చేస్తాం. అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి, సంతోషిస్తాం. వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపురాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు. వాళ్ళకి మేం చేసేదే ఉంది? ఎక్కడా చేసేదేమీ లేదు. అది నాతో కావాలనే కడుపు చేయించుకుంది. తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్. తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్. ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్. ఆచారాలు లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్. కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి, నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు, ఇది అంతే. ఏది అడగకూడదు. మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు. ఒక ఆడదాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా? నువ్వు ఇట్రా ఇట్రా. అది మనిషిలో ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని. ఆచారాలు వ్యవహారాల్ని ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్. అదే ఆడదానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను. దీంట్లో మీరే ఏదో రాశారుగా, కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కాపురం చేయమని. బురదలో కాలేస్తే బురద అంటదా? కాపురం చేస్తే కడుపు రాదా? ఇదేనా నీ ఆఖరి మాట? ఇదే నా ఆఖరి మాట, మొదటి మాట. పిలిచి కాపురం చేయమంటే చేయనంటానికి నేను జాకులు అనుకున్నావా? అదే కాదు, మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను. నేను మగాణ్ణి, పైగా నాది విశాల హృదయం. మిస్టర్ సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు కాదు, మన్నవ సాంబశివరావు, సన్ ఆఫ్ పూర్ణచంద్రరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. ఏయ్, గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్నది అరిగేదాకా, చీరలకి చెవట్లు పట్టేదాకా అరిస్తే వణికిపోతాం అనుకోకండి. మీకంత రోడ్లెక్కాలనే తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికో జన్మభూమికి వెళ్ళండి. అంతేగాని ఇలా గర్భధానం కేసులని, బంజరు భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి, కంపు కొట్టుద్ది. శాంతకుమారి, ఒక ఆడదాని శీలంతో ఆడుకున్నావాడిని మామూలుగా వదలకూడదు. ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శీలం అంటారు శాంతకుమారి. మొగుణ్ణి గాలికి వదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి. ప్రేమంటూ పార్కుల్లో ఫైట్లు తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి. అంతేగాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి. మాకు తెలిసిన ఏ ఊరుతుందో నువ్వేం చెప్పక్కర్లేదు. శభాష్! ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని, అది మీకుందో లేదో తెలుసుకుని, నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి. ఇంకొకసారి మహిళా మండలని, మట్టి కుండలని, తుమ్మ మండలని వచ్చారంటే డేటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి. ఏయ్! పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి.
నాకు అసలు తెలియక అడుగుతాను, మొగుడంటే కరెంటు బల్బా? కొనే ముందు టెస్ట్ చేయడానికి? బల్బు అయితే వెలి గారిపోతుంది, మగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు. ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం? తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు, తప్పటడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది? దేంతోనూ తొడవక్కర్లేదు. మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను, అక్కడే డెలివరీ అవుతుంది. కావాలంటే ఇండియా వస్తుంది, లేదంటే అక్కడ ఉండిపోతా. మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు, వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది. నేను పోతున్నాను. నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను. అది కాదు మామ ఉద్దేశం. ఏ ఉద్దేశమైనా ఇక మీరు నన్నేం మోయక్కర్లేదు. నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను. గుడ్ బై. శిరీష, అమ్మా శిరీష, మాట వినమ్మా. బిడ్డ పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది. ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. మీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళిపోతే ఎలాగండి? ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం? అరే నాకేం సంబంధం లేదండి. మీకే సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి? తీసుకురండి సార్. ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపట నాకంట కడతారేంటి? ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుక్కుంటాం. మీకే హాయిగా వెళ్ళిపోతారు. సరే ఉంటానండి. ఉంటే లాభం లేదు. డిక్లరేషన్ ఫామ్ లో ఈవిడి పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్, గార్డియన్, హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి. ఇంతకీ మీరేమవుతారు? ఏమీ కాను. పర్వాలేదులే, ఆపరేషన్ చాలా అర్జెంట్. సంతకం మీరు చేయండి. సిస్టర్ లైవ్. ఏ యూజ్లెస్ ఫెలో, నన్ను రక్షించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా? పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నా కోసమే రక్షించావో, కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయావు. మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ. ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను. నీ వేలుతో నువ్వే పోటు పొడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు. నీ మీద చీటింగ్ కేసు, 420 కేసు, మానభంగం కేసు, అన్ని కేసులు పెడతాను. చదువు రాదు కదూ, 7 వరకు అంకెలు నేర్చుకో. జైల్లో ఊచలు లెక్క పెట్టాలి కదా. యూస్లెస్ ఫెలో. ఏయ్ పేడకడి మొహమా, మీ బావని జైల్లో తోయిస్తున్నాను. నువ్విక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో. అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఆడపిల్ల వాళ్ళవని చేతులు గాజులు దొరుకుతున్నావని ఆకు ముక్కలుగా ఏరిపారేస్తావా? రారా బయటికి. హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్రేసి నీ ఫింగరే నీ పాలెట్ ఫిరంగ్ అవుతుందిరా. రేయ్ నిన్ను లాఠీతో అండర్ వేసి చిరిగే దక్కుట్టిస్తాను రా. రారా బయటికి. పువ్వులు కాదు, పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం. కమాన్ ఇన్స్పెక్టర్. చేసేవి శివ పూజలు, తూరేవి దొమర గుడిసెలు. చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా? పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని లే.
అడుగులు వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా? చెప్పవే, గుర్తుకు రాలేదా? గుర్తు తెమ్మంటావా, గుర్తు తెచ్చుకుంటావా? చెప్పవే, చెప్పు.